Hi, hello, marvelous morning all. I am Sriram from Kerala JPH School, H. Manuru of Prakasam district. Today's story is Make Endless Efforts. They lived two goats who used to play around together. Once, while playing, they accidentally fell into a pit. Both the goats got very scared. They tried very hard to climb up, but all in vain. Soon, one of the goats became tired and lost all hope to come out. The other goat kept on trying and trying to come out of the pit. It kept jumping higher and higher and almost reached the top. On the other hand, the other goat did not want to try and thought that they will die inside the pit. The goat which had been jumping also cried loud with each of its jumps. Her cries were heard by the passers by and they rescued the goats. Moral: make efforts to come out of a problem. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను తెలుగులో చూద్దాం. ఒక చోట రెండు మేకలు నివసిస్తూ ఉన్నాయి. అవి కలిసి ఆడుకుంటూ ఉండేవి. ఒకసారి ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక గొయ్యిలో పడ్డాయి. అలా గొయ్యిలో పడేసరికి ఆ రెండు మేకలు చాలా భయపడ్డాయి. ఆ గొయ్యి నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేసినాయి కానీ ఫలించలేదు. అలా బయటకు రావడానికి చేసే ప్రయత్నంలో ఒక మేక మాత్రం చాలా త్వరగా అలసిపోయింది. మరియు ఆ గొయ్యిలో నుంచి బయటికి వస్తాము అనేటువంటి ఆశను మాత్రం కోల్పోయింది. రెండవ మేక మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంది ఆ గొయ్యిలో నుంచి బయటికి రావడానికి. అలా చేసే ప్రయత్నంలో బాగా ఎగురుతూ బాగా ఎత్తుకు ఎగురుతూ చివరికి అంచుదాకా ఎగిరింది. అదే సమయంలో రెండవ మేక మాత్రం ఎలాంటి ప్రయత్నము చేయలేదు. చేయకపోగా ఎలా అనుకుంది, మేము ఈ గొయ్యలోనే చనిపోతాము అని. అలా కానీ రెండవ మేక మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంది ఎగురుతూ గొయ్యలో నుంచి బయటికి రావటానికి. అలా ఎత్తు ఎగిరే సమయంలో పెద్దగా అరుస్తూ ఉంది. ఆ కేకలు విని ఆ దారిన పోయే బాటసారులు ఆ మేకను రక్షించారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, సమస్య నుంచి బయటికి వచ్చేంత వరకు నీ ప్రయత్నాన్ని ఆపకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని భావన.